ఆడవారికి హిమోగ్లోబిన్ 12 నుంచి 14 మధ్యలో ఉండాలి. మగవారికి 14 నుంచి 16 అట్లా ఉంటే మంచిది. మరి హిమోగ్లోబిన్ తగ్గిపోతే ప్రాణవాయువును మోసుకెళ్ళేది అదే కదా, అందుకని మనకు ఆయాసం వస్తుంది, శక్తి తగ్గిపోతుంది. మరి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎప్పుడు పుష్టిగా మనకు ఉండాలి. మరి అలాంటి హిమోగ్లోబిన్ త్రాగినట్టుగా మనకు పట్టాలంటే త్రాగే హిమోగ్లోబిన్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? గోధుమ గడ్డి రసము. మార్కెట్లో ఎక్కడన్నా పార్కుల దగ్గర ఉదయం పూట వాకింగ్ చేసే ట్రాకుల దగ్గర అమ్ముతుంటారు. లేదా కొంతమంది గడ్డి కూడా ఈ మధ్య డోర్ డెలివరీ చేస్తున్నారు. అలాంటి గోధుమ గడ్డి 1 కేజీ కేజీన్నర కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు అంత గడ్డి గ్రైండ్ చేసేసి కప్పు రసం తీసుకుని కొంచెం నీళ్ళేసి గ్రైండ్ చేయండి. ఫిల్టర్ చేసేసి ఆ కప్పు రసాన్ని తేనె కలుపుకుని లేకపోతే ఎండు ఖర్జూరం పొడి కలుపుకుని అట్లా త్రాగండి. ఇలా తీసుకుంటే ఈ గోధుమ గడ్డి రసము హెమోగ్లోబిన్ త్రాగినట్టు వెళ్ళిపోతుంది. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో గోధుమ గడ్డి 7 రోజులు 9 రోజులు పండించిన గోధుమ గడ్డి క్లోరోఫిల్ స్ట్రక్చర్ కూడా ఈ సేమ్గా ఉంది అని సైంటిఫిక్గా రుజువైంది. అందుకని రక్తం త్రాగినట్టుగా రక్తం పట్టడానికి గోధుమ గడ్డి ఒక కప్పు త్రాగితే రక్తహీనత సంబంధమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. రక్తం ఎక్కించుకునే వారికి కూడా రక్తం ఎక్కించకుండా కూడా రోజుకు 2 కప్పులు త్రాగితే ఈ లాభాలు వచ్చేస్తాయి. అలాంటి గోధుమ గడ్డి హైదరాబాద్లో ఉండేవారికి డోర్ డెలివరీ చేయటానికి 9000882227 ప్రవీణ్ కుమార్. వీరు మరి 15-20 సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి సర్వీస్ లాగా జనాలకు అందించాలి అని అలా ఇస్తున్నారు సర్వీస్. ఎక్కువ గడ్డి తక్కువ కాస్ట్లో వారు అందిస్తారు. అలాంటి వారు హైదరాబాద్లో వారు అక్కడ డోర్ డెలివరీ తెప్పించుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు మీ ప్రాంతాల్లో ఎత్తుక్కుంటే కూడా దొరుకుతాయి. లేదంటే కష్టం అనుకోకుండా ఇంట్లో ట్రేలు పెంచుకుని గోధుమ గడ్డి మీరు పెంచుకునైనా త్రాగే ప్రయత్నం చేయండి.